కర్మ ఈ పదం ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఖచ్చితంగా విని ఉంటారు. కర్మ ఎలా పనిచేస్తుంది? కర్మ అనే పదం మనం చాలాసార్లు వింటాం. కానీ దాని అసలు అర్థం ఏమిటి? అది నిజంగా ఎలా పనిచేస్తుంది? ఎందుకు కొందరి జీవితంలో సుఖం ఎక్కువ ఉంటే మరికొందరి జీవితాల్లో కష్టాలు ఎక్కువగా ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కర్మ అనే సూత్రంలో దాగి ఉంది. అసలు కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట, మన మనస్సులో ఉత్పన్నమయ్యే ప్రతి సంకల్పం కూడా కర్మలో భాగమే. సింపుల్గా చెప్పాలంటే మనం చేసే పని మన దగ్గరకు తిరిగి వస్తుంది. ఇదే కర్మ సూత్రం. అసలు కర్మ ఎలా పనిచేస్తుంది? కర్మ ఒక బూమ్రాంగ్ లాంటిది. మీరు ఎలాంటి శక్తిని బయటకు పంపితే అదే శక్తి తిరిగి మీ దగ్గరకు వస్తుంది. ఆలోచనలు, మన మనస్సులో వచ్చే ఆలోచనలే మొదటి కర్మ. మంచి ఆలోచనలు మంచి ఫలితాలు, చెడు ఆలోచనలు చెడు ఫలితాలు. మాటలు, ఈ మాటల వల్ల కర్మ అనేది బలపడుతుంది. మన మాటలు కూడా కర్మను ప్రభావితం చేస్తాయి. ఎవరినైనా బాధ పెట్టే మాటలు మాట్లాడితే ఆ బాధ ఏదో రూపంలో మనకే తిరిగి వస్తుంది. యాక్షన్, కర్మ పూర్తి అవుతుంది. మన చేసే పనులు కర్మను పూర్తి చేస్తాయి. ఇది ఫలితాన్ని ఖచ్చితంగా తీసుకొస్తుంది. కర్మ 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్, సంచిత కర్మ. ఇది మన గత జన్మలలో చేసిన కర్మ నిల్వ. అన్ని కర్మలు ఇందులోనే ఉంటాయి. ప్రారబ్ధ కర్మ, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న జీవితం ఇదే ప్రారంభ కర్మ. మనం పుట్టుక, కుటుంబ పరిస్థితులు ఇవన్నీ దీనివల్లే. ఆగామి కర్మ, ఇప్పుడే మనం చేస్తున్న పనులు ఇది మన భవిష్యత్తులను నిర్ణయిస్తాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. ఒక వ్యక్తి పేరు రామ్ అనుకుందాం. రామ్ ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తారు. ఎవరినీ బాధ పెట్టడు. మంచి మనస్సుతో ఉంటాడు. ఫలితంగా అతనికి ఏమి వచ్చిందంటే ఒకరోజు అతను కష్టంలో పడితే అనుకోకుండా చాలామంది అతనికి సహాయం చేశారు. ఇది అతను గతంలో చేసిన మంచి కర్మ ఫలితం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి ఎప్పుడూ అబద్ధాలు చెబుతాడు, ఇతరులను మోసం చేస్తాడు. అందుకు ఫలితం ఏమి అనగా కొన్ని రోజులు అతను సుఖంగా ఉండవచ్చు. కానీ ఒకరోజు అతని నిజం బయటపడుతుంది. అప్పుడు అతను నమ్మకం కోల్పోతాడు. ఇదే కర్మ ఫలితం. కర్మ వెంటనే ఫలితం ఇవ్వదు. ఎందుకని? చాలామంది అడిగే ప్రశ్న ఇదే. నేను మంచి పని చేస్తున్నాను కానీ ఫలితం రావడం లేదు అని. కర్మ ఒక విత్తనం లాంటిది. విత్తనం వేసిన వెంటనే చెట్టుగా పెరగదు కదా. అలానే కర్మ కూడా సమయం పడుతుంది. కర్మ ఎప్పుడూ తప్పదు. అది ఆలస్యం అవుతుందే కానీ తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. మనం దీని గురించి ఒక పాఠం నేర్చుకోవాలి. మంచి ఆలోచనలు పెంచుకోండి, మంచి మాటలు మాట్లాడండి, మంచి పనులు చేయండి. ఎందుకంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటి కర్మ రేపటి జీవితం. కర్మ అనేది శిక్ష కాదు, అది ఒక పాఠం. మనకు సరైన దారి చూపించడానికి అది పనిచేస్తుంది. మీరు ఈరోజు చేసే ప్రతి చిన్న మంచి పని
రేపు మీ జీవితాన్ని గొప్పగా మార్చగలరు. మీలో ఎంతమంది ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారో తప్పక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.